గొర్రెల స్కామ్ పై ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ లో ఈ నేపథ్యంలోనే గొర్రెల స్కామ్ కు సంబంధించి నిధుల గోల్మాల్లో ఏసీబీకి మరొక ఫిర్యాదు అందింది. రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పై నెల్లూరు గొర్రెల రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. తమకు 12 యూనిట్ల గొర్రెల డబ్బులు ఇవ్వకుండా తన బినామీ ఖాతాలోకి 19 లక్షలు మళ్లించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు కూడా చేశారు. నిధుల విడుదల చేయడానికి కూడా 50,000 లంచం తీసుకున్నాడని ఆధారాలతో సహా అధికారులకి తెలిపారు. అయితే పశుసంవర్ధక శాఖలోని ఉన్నతాధికారులతో విజిలెన్స్ అధికారులు వివరాలు తీసుకున్నారు. గొర్రెలు చేపల పంపిణీపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని విచారణ జరిపి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ ఇవ్వనున్నారు.